ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గట్కేసర్ రైల్వే స్టేషన్లో రైలును నిలిపి తనిఖీలు నిర్వహించారు. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గట్కేసర్ రైల్వే స్టేషన్లో రైలును నిలిపి తనిఖీలు నిర్వహించారు. అయితే బాంబు బెదిరింపు ఫేక్ కాల్ గా పోలీసులు గుర్తించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. మణికంఠ, కేసీఆర్ని కొద్దిసేపటి క్రితమే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కు బాంబు బెదిరింపు అంటూ గుర్తు తెలియని అగంతకుడు కాల్ చేసి చెప్పాడు. దీంతో అప్రమత్తమైన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తో పాటు డాగ్ స్క్వాడ్ అలాగే ఇతర భద్రతా సిబ్బంది గట్కేసర్ వద్ద ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ను నిలిపివేసి పూర్తిగా అన్ని బోగీల్లో తనిఖీలు అయితే చేపట్టారు. అయితే ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేకపోవడంతో, ప్రస్తుతం బాంబు లేకపోవడంతో అందరూ స్థానికులు అలాగే ప్రయాణికులు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు ఈ కాల్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి కాల్ చేశారని ప్రస్తుతం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ కు గుర్తు తెలియని వ్యక్తి 2 గంటల క్రితం బాంబు ఉందంటూ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కి కాల్ చేసి చెప్పాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది గట్కేసర్ కు వద్దకు రాగానే రైలును నిలిపివేసి పూర్తి స్థాయిలో డాగ్ స్క్వాడ్ తో పాటు ఇతర భద్రతా బలగాలు మొత్తం పూర్తిగా అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా పరిశీలించారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేకపోవడంతో బాంబు లేదని నిర్ధారణకు వచ్చారు. దీంతో రైలును ముందుకైతే పంపించారు. అయితే ఈ క్రమంలోనే ప్రయాణికులు కొంత భయోందోళనకు కూడా గురయ్యారు. వెంటనే ప్రయాణికులు దిగిపోయి వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడం కోసం దూరంగా పరుగులు కూడా పెట్టినట్లుగా కూడా సమాచారం అందింది. ప్రస్తుతం బాంబు లేకపోవడంతో ప్రస్తుతం రైలు అయితే సికింద్రాబాద్ కు బయలుదేరింది. మరికొద్ది సేపట్లోనే రైలు అయితే సికింద్రాబాద్ కు చేరుకోనుంది. అయితే ఈ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ మణికంఠ.